దీని కింద మీరు ఉండొద్దు సరేనా? అది ఎట్లుంది చూస్తావా? అంత సీకా వచ్చింది చూసిరా ఫ్రెండ్స్. పిండి వీడియో. ఓకే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ప్యాలెస్ ఓపెన్ ఏరియా, ఒరిజినల్ ప్యాలెస్. ఒక్కవాడు చూడండి. అనుకోవచ్చు గీ ఇంట్లో నోముకుంటున్నారు ఏంది అని, కానీ ఇది మా దేవుళ్ళు అక్కడనే ఉన్నారు, మేము కిరాయికి ఉంటున్నాము. ఇక దేవుళ్ళని తీసుకురావద్దు కాబట్టి ఆ ఇంట్లోనే ఉంచినాం. నోము దేవుళ్ళు ఇల్లు కట్టుకుంటేనే ఆ ఇంట్లోకి తీసుకురావాలి, లేకపోతే ఆ ఇంట్లోనే ఉంచాలి. అది కూలిపోయినా సరే ఒక చెట్టు కిందనైనా నోముకోవచ్చు. దీపావళి నోములు తప్పేముండదు అన్నమాట. ఇక ప్రిపేర్ చేద్దాం నోములకు అన్నట్టు ఇక అంతా క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎట్లనో ఉండే జర నీట్గా అయింది. ఇక్కడ వంట చేసుకోవడానికి పొయ్యి ఇట్లా పెట్టుకున్నాం. ప్రిపేర్ ఇక తలా ఒక పని చేస్తే పని దెబ్బ నడుస్తుంది అని ఇక అమ్మ సున్నం ఎత్తా అని ఇక దేవుడి గుడి చుట్టూ నీట్గా చేస్తా అని దేవుని తలుపులు తీయబోతే అవి తీయడానికి రావట్లేవు. ఇక అక్క అమ్మ కలిసి ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా అవి రావట్లేవు. ఎందుకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది మేము ఆ ఇల్లు వదిలిపెట్టగానే ఇక కోతులు దొనికి పైన కప్పు అంతా ఖరాబ్ చేసినాయి. కాకపోతే ఎంత కప్పు లేకున్నా ఎంత పాతిళ్ళు అయినా దేవుళ్ళు మాత్రం చెక్కు చెదరలే, బందోబస్తు ఉన్నారు. పెద్ద పెద్ద గోడలు కదా, ఆ గోడలకు వెనకటి కాలంలో కిటికీలు దుక్కిటు అని కట్టేది. అలానే దేవుళ్ళు భద్రంగా పెట్టి దానికి ఒక వైర్ తోటి ముడేసిపోతాం అన్నమాట. మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చి చూసినా అట్లనే ఉంటాయి. దేవుళ్ళకైతే ఏం కాదు. ఇక కింద గోడలకి ఇక మేమే అమ్మేసింది సున్నం. ఇక పైన గోడలకి అమ్మకు అందదు కాబట్టి తమ్ముడిని పైకి ఎక్కించి సున్నం వేయాలంటే సున్నం వేసుడు పక్కకు పెట్టి నవ్వుతాండు. పాపం కొత్త బట్టలు వేసుకొచ్చిండట, అప్పుడే ఇక సున్నం వేయని పైకి ఎక్కించినాం, అందుకనే ఇక నవ్వుతాండు. మొత్తానికైతే ఇక పూజ పనులు స్టార్ట్ చేసినాము. ఇక మా అక్క అన్నమాట నోము కుండలన్నీ కడిగి నీట్గా పసుపు రుద్దిస్తా అంటే నేను బొట్లు పెడుతున్నా. ఇక వీడియో స్టెప్ బై స్టెప్ తీయలేకపోయినాం, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంతా కొంచెం కొంచెం తీసి అంతా యాడ్ చేసి చూపిస్తాం. అరే రారా ఇది పట్టుకోండి. దీపాలు సా కుటుంబస్య ఈజేపు సతీష్ నామధేయస్య మాధవి ధర్మపతి సమేతస్య అద్విత పుత్రికస్య అంతేనా దేవేందర్ నామధేయస్య సా కుటుంబస్య అస్మాకం అనుకోండి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజార్థం కేదార్ గౌరీ దేవత పూజార్థం దుర్గక్షేకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష అక్షితే దండం పెట్టండి. అసునీతే పునరస్మాన్ చక్షు పునః ప్రాణమినోదేహి భోగం జోక్పశ్చేమాసు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అని సంబరపడే లోపే నైట్ అనుకోకుండా సడన్గా వర్షం పడ్డది. ఇక అక్కడికి వర్షం పడకుండా ఎండ కొడుతుంది కదా, పైన కప్పు లేదని మేము వాటర్ ప్రూఫ్ టెంట్ వేసినాం, ఎందుకైనా మంచిది అని. అది వేయడం వల్ల జర సేఫ్ అయినాం. కొంచెం అక్కడక్కడ వేసినా కూడా కురిసింది, కానీ గాలి కట్టి ఇటు కొట్టుకపోతుంది కదా, కొట్టుకపోయి అట్లా కురిసింది. ఇక కొన్ని దిక్కులా గురవలే కాబట్టి సామాన్ అంతా ఒక సైడ్కి వేసి ఇక మేము ఒక సైడ్కి ఉన్నాము. ఇక చూడుర్రి ఎట్లా అంతా ఇక బాధ అవుతుంది. ఇక బాధ ఏం లేదు కానీ ఇక బాధపడి ఏం చేస్తాం, కానీ సామాన్ అంతా తడవకుండానైతే ఒక సైడ్కి పెట్టినాం, అంతా ఒక మూలకు. ఇక వంటలు బత్తాలు అవి ఇవి తడవకుండా బందోబస్తు అయితే పెట్టినాం. ఇక ఏం చేస్తాము అని ఇక అందరం ఆలోచించుకుంటూ కూర్చుంటా అంటే ఇక మా పెద్ద బావకు ఆకలి అవుతుంది, కొబ్బరి చిప్ప పట్టుకొని తింటాడు. దేవుళ్ళు అయితే తడవకుండా మంచిగా దుక్కిట్లనైతే సెట్ చేసినాం.
ఏం చేయాలి అని ఇక ఆలోచిస్తూ ఉన్నాం, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఇక అందరం అయితే ఇక నిలబడి ఇక చూస్తూ ఉన్నాం వర్షం తగ్గేదాకా. ఇక కూర్చుందామన్నా కూర్చోవడానికి ప్లేస్ లేదు. ఇక వర్షం తగ్గినాక ఇక ఏదో ఒకటి చేయాలని ఇక ఆలోచిస్తున్నాం. ఇక ఈలోపు ఇక మా బావకు ఆకలి అవుతుందని మా బావ పిలుస్తాడు. ఈ వర్షం పడతా అంటే ఆయనకట ఆకలి అవుతుందట, అన్నం వేసుకరా అంటాడు కుర్చీలో కూర్చొని మంచిగా. ఇక మా అమ్మయ్యనో అటు ఇటు చదువుతాడు వర్షానికి తడవకుండా. ఇక చూడుర్రి ఇంట్లోకి ఎట్లా నీళ్ళు వచ్చినాయో. అంటే మా ఇల్లు పాతిల్లు, పైన పెంకేం లేదు, టెంట్ వేసినాం, వాటర్ ప్రూఫ్ టెంట్, అయినా కూడా వాటర్ వస్తాయి. నైట్ అయితే ఇక పొట్టు పొట్టు వర్షం పడ్డది. ఇక ఆ వర్షం ఒక గంట సేపు 2 గంటల్లో కొట్టింది. ఇక తర్వాత పోయింది. ఇక ఆన్నే అందరం నిద్ర చేసినాం, పూజ చేసుకున్నాం కాబట్టి ఆన్నే నిద్ర చేయాలి కాబట్టి నిద్ర చేసినాం. ఇక తెల్లారి ఇక అంతా ఎక్కడిదక్కడ మళ్ళీ నీట్గా చదివినాం. చూడుర్రి ఎట్లా చదివినామో. నైట్ మీకు చూపించినా కదా వర్షం ఎట్లా పడ్డది, బురద ఎట్లున్నది, తెల్లారి ఎట్లున్నది. ఇక మా పిల్లలు అయితే డీజే బాక్స్ పెట్టుకొని ఇక ఎగురుతారు పొట్టు పొట్టుగా. ఆద్వి వాళ్ళ తమ్ముడు, ఆద్వి వాళ్ళ అక్క, శాన్విగాడు, అన్విగాడు ఇక అందరు డాన్స్ చేస్తాండు. ఇక మా కన్నెగాడు అయితే ఇక ఎచ్చులు కొట్టుకుంటే బీభత్సంగా డాన్స్ వేస్తాడు. నేను వీడియో తీస్తానని నాకెళ్ళి చూసుకుంటా కూడా. ఇక చూడుర్రి నైట్ చూపించిన కదా దేవుని రూమ్లో నీళ్ళు ఎట్లా గారినాయి. ఒక సైడ్ అంతా సామాన్ చదివినాం, మళ్ళీ ఎట్లున్న దేవుళ్ళు అట్లనే పెట్టి ఎట్లున్నది అట్లనే నీట్గా ఎంత నీట్గా చేసినామో చూడుర్రి. నైట్ ఎట్లా ఫుల్ వర్షం వచ్చి అవన్నీ ఆగం ఆగం చదివినాం. తెల్లారి మళ్ళీ నీట్గా అట్లనే పెట్టినాం. ఇక అక్క వాళ్ళు బావ వంట ప్రిపేర్ చేస్తారు. అక్క బావ ఇంకో అక్కనేమో మా ఆడపడుచు అన్నమాట. మా దిక్కు ఆడపడుచుని కూడా అక్క అనే పిలుస్తాము, మేము వదిన అని పిలువము. కొన్ని దిక్కులో వదిన అని పిలుచుకుంటారంట, అట్లా పిలువము అన్నమాట. ఇక దేవునికి పోసిన బియ్యము తెల్లారి బెల్లన్నం వండుతాం, నైవేద్యం చేయాలి కాబట్టి 2 అక్కలు వండుతున్నారు. పొద్దున్నే వంటలు అయితే స్టార్ట్ చేసినాం. లేట్ అయితే మళ్ళీ చీకటి అవుతుంది, వర్షం పడుతుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి. అన్నం అంటే అక్క వాళ్ళు వండిరు. కూర వండాలంటే సత్యభావనే వండుతాడు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నాన్ వెజ్ వండాలంటే మాత్రం బావనే వండుతాడు. ఇక అందరం కలిసి వంట అయిపోయాక తిని ఇవన్నీ చదువుకొని చీకటి పడ ముందుకే ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.